సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఈరోజు ఈ వీడియోలో లేదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం మేబీ ఒక మంచి గుడ్ న్యూస్ కావచ్చు. ఇప్పుడు నేను మేబీ ఎందుకు చెప్పినాను మొత్తం నేను మీ అందరికీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు ఈ వీడియోలోనే. లాస్ట్లో బ్రాక్ లెస్నర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చూడండి, మన మిస్టర్ మిక్మ్యాన్ పైన కొన్ని కేసెస్ పడ్డాయి కదా. సో దాంట్లోకి వెళ్ళి కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏ కేసు పడ్డదో ఏ కేసు గురించి మనం మాట్లాడతాం ఎక్కువ. అంటే బ్రాక్ ఎందుకు వస్తలేడో, అంటే ఇప్పుడు ఆ కేసు ఖతమైందా లేదా వేరే ఏదో కేసు ఖతం అయిపోయిందా అంట ఒక 3 సంవత్సరాల తర్వాత అని మన మిస్టర్ మిక్మ్యాన్ మెసేజ్ ఇచ్చినారన్నమాట సోషల్ మీడియాలో. సో నిన్నటి నుంచి చాలా నైట్ నుంచి చాలా హంగామా అయిపోయింది మొత్తం సోషల్ మీడియా. షేక్ అన్నమాట, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావచ్చు అని చాలా టాక్ వస్తుంది నిన్న నైట్ నుంచే. సో మనం దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాము. అండ్ బాస్, సారీ ఈరోజు ఈ వీడియో చాలా లేట్ అయిపోయి కొంచెం బిజీ ఉండే, సారీ ఏమనుకోవద్దు. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వాయిస్ బ్యాండ్ పాల్ హేమన్. సో ఫ్యాన్స్ ఎవరు షేర్ చేసినారు. సో మన పాల్ హేమన్ రింగ్లో వచ్చి చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్. అండ్ ప్రతి ఒక్క లైఫ్లో ఒక టైం అనేది వస్తుందన్నమాట. అండ్ ఆ టైం వచ్చినప్పుడు ఇక్కడ రింగ్లో వచ్చి మొత్తం ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీ గురించి మాట్లాడు. సో ఈ రోజే ఆ నైట్ అని పాల్ హేమన్ చెప్పినారు. దాని తర్వాత మన వాయిస్ మ్యాన్ ఏమన్నారంటే, నేను చాలా గర్వంగా ఒక మాట చెప్పబోతున్నాను. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు అంటే మన రేనింగ్ డిఫెండ్ అని చెప్పినారనమాట. రేనింగ్ డిఫెండింగ్ అన్డిస్ప్యూటెడ్ ట్రైబల్ షీఫ్. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక ట్రైబల్ షీఫ్ ఉన్నాడు ఈ మొత్తం ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీలో. అండ్ ఆ ట్రైబల్ షీఫ్ ఇంకొకరు కాదు, రోమన్ రేన్స్. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేసినారు. సో అప్పుడే పాల్ హేమన్ చెప్పినారు, ఎస్, ద ఓన్లీ ట్రైబల్ షీఫ్ ఈజ్ రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ నాకు ఒక మాట చెప్పినాడు అనమాట. అంటే అందరి ముందు ఒక మాట పెట్టమని చెప్పినాడు. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు రోమన్ రేన్స్. అండ్ ఇప్పుడు నేను ఓన్లీ మీ అందరితో అని కాదు, ఇప్పుడు ఎవరెవరు ఇంట్లో నుంచి చూస్తున్నారో వాళ్ళందరితో అని కాదు, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అని కాదు, నేను ఇప్పుడు రోమన్ రేన్స్ ఏం చెప్పన్నాడు, ఇప్పుడు రోమన్ రేన్స్ ఏం చేయబోతున్నాడు అది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక డిజర్వింగ్ మనిషితో. అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు, మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. అంటే సేమ్ రేని డిఫెండింగ్ అని చెప్పి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారనమాట. కోడి రోడ్స్ అని చెప్పినారు, ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ రింగ్లో రాగానే మన పాల్ హేమన్ అండ్ కోడి చేయగలిగినారనమాట. దాని తర్వాత మన పాల్ హేమన్ చాలా పెద్ద మాట చెప్పినాడండి. ఇప్పుడు రోమన్ రేన్స్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో అది చెప్పినారనమాట. సో పాల్ హేమన్ ఏమన్నారంటే, సార్ నువ్వు నిజంగా డిజర్వ్ చేస్తాడు కోడి సార్ అని చెప్పినారనమాట. సో నిజంగా నువ్వు డిజర్వ్ చేస్తావు, ఫ్యాన్స్ ఎవరో చేర్ చేస్తుంటగా. సో నిజంగా డిజర్వ్ చేస్తావు అన్నమాట. నువ్వు చాలా కష్టపడి చాలా చేస్తున్నావు. సో అందుకనే నువ్వు రోమన్ రేన్స్ రెస్పెక్ట్ సంపాదించినావు. నువ్వు చాలా చిన్నగా ఉంటే, అంటే నేనైతే నీకు చాలా టైం నుంచి రెస్పెక్ట్ చేస్తున్నావు, చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను నీకు రెస్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే, ఫ్యాన్స్ అందరు నీకు రెస్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉందన్నమాట. సో అందుకని వాళ్ళు నీకు రెస్పెక్ట్ చేస్తారు అని చాలా గొప్ప మాట్లాడినారు ఫస్ట్. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ మెయిన్ పాయింట్కి వచ్చినారన్నమాట. అంటే రోమన్ రేన్స్ ఒక మెసేజ్ ఇవ్వమని చెప్పింది కదా. సో ఆ మెసేజ్ గురించి మాట్లాడినారు. అండ్ అది ఏంటంటే, మన పాల్ హేమన్ ఏమన్నారంటే, చూడు కోడి రోడ్స్, ఇప్పుడు రోమన్ రేన్స్ ఆ ఉలాఫాలా గెలిచిండనమాట. ఇప్పుడు రోమన్ రేన్స్ ఆ ఉలాఫాలా వచ్చేసింది. సో ఇప్పుడు రోమన్ రేన్స్కి నీ దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ కావాలన్నమాట. అంటే ఈ ఛాంపియన్షిప్కి బ్యాక్ తీసుకుంటాడు రోమన్ రేన్స్ అని చాలా క్లియర్గా చెప్పినారు. అండ్ ఏ టైప్లో తీసుకుంటారో అది అక్కడ అనౌన్స్మెంట్ చేసినారనమాట. అండ్ అది ఏంటంటే, ఫైనల్లీ మన ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టబోతున్నారు. అండ్ నేను మీ అందరికీ నేను మీ అందరికీ ఒక అప్డేట్ వీడియో చాలా క్లియర్లీ అప్డేట్ ఇచ్చేసిన. కొన్ని రూమర్స్ ఉన్నాయి, 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టొచ్చు రోమన్ రేన్స్ అని. అండ్ ఫైనల్లీ ఈ రోజు మన పాల్ హేమన్ అదే అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే, మన రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడతారంట. అండ్ అంతేకాదు, ఇది ఒక ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక స్పాయిలర్ అని చెప్పినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమన్నారంటే, రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి ఈ రెసల్ మేనియాలో నీతో, అంటే కోడి రోడ్స్ నీతో ఫైట్ చేస్తాడు, అది ఛాంపియన్షిప్ కోసం అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ దాని తర్వాత, సో కోడి రోడ్స్ ఇప్పుడు చెప్పు అంటే దేని గురించి మాట్లాడదామని ఈ టైప్లో మన కోడి స్టైల్లో చెప్పినారు. సో అప్పుడు మన కోడి రోడ్స్ మైక్ తీసుకున్నారు. అండ్ మైక్ తీసుకోగానే అక్కడ క్రౌడ్లోకి వెళ్ళి కెవిన్ ఓవెన్స్ వచ్చినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏం చెప్పినారంటే, మీకు తెలుసా నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను, చూడు కోడి రోడ్స్, నువ్వు రోమన్ రేన్స్ కలిసి ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తే నేను నీకు చాలా వేస్ట్ అనుకున్నాను. అలాంటిది నువ్వు
ద రాక్ తో చేయగలిపినావు. ఈ రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ లో నువ్వు ద రాక్ తో చేయగలిపినావు ఎందుకు అని టిటి నారాయణ్. దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే అండ్ ఇప్పుడు నువ్వు పాల్ హేమన్ తో చేయగలుగుతున్నావా అండ్ ఏమైంది, నువ్వు పాల్ హేమన్ తో చేయగలిపాం కానీ జస్ట్ 30 seconds లో మన పాల్ హేమన్ ఏమని చెప్పిండు, రోమన్ రేన్స్ కి ఆ టైటిల్ బ్యాక్ కావాలంట అని ఈ టైప్ లో చెప్పిండు. అండ్ ఇదంతా ఎందుకు జరుగుతుంది, నీ వల్లనే. అంటే మొత్తం బ్లడ్ లైన్ కలిసి రోమన్ రేన్స్ జోలికి పడినప్పుడు ఏం చేసినావు, రోమన్ రేన్స్ కి హెల్ప్ చేసినావు. సో ఇదంతా నీ వల్లనే జరుగుతుంది, అర్థమవుతుందా అని ఈ టైప్లో కెవిన్ ఓవెన్స్ మాట్లాడుతుంటారు. సో మన కొడి రోడ్స్ ఇన్నర్ అండ్ మన కొడి రోడ్స్ పిచ్చి కోపం వచ్చింది. కొడి రోడ్స్ ఏం చేసినా అంటే క్రౌడ్లో వెళ్ళిపోయినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఎక్కడ ఉన్నారో అక్కడే వెళ్ళి మన కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అక్కడ మన కోడితో అంటే ఎక్కువ మన కోడి కొట్టినారు అనమాట. అంటే కెవిన్ ఓవెన్స్ ఫైట్ బ్యాక్ చేస్తుంటారు బట్ కోడి ఎక్కువ కొట్టినారు. అండ్ వాళ్ళు ఫైట్ చేసేస్తే కొంచెం బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ దాని తర్వాత రింగ్లో ఓన్లీ పాల్ హేమన్ ఉండే కదా. సో అప్పుడే ఒకటిసారి వెంకల నుంచి మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా వచ్చేసినారు. అండ్ వాళ్ళకి చూడంగానే పాల్ హేమన్ ఫీజులు ఎగిరిపోయినాయి, ఎందుకంటే ఇంతకుముందు కామెంట్ స్టేజ్ పైన లేపెత్తేసినారు కదా. సో అది గుర్తొచ్చినట్టుంది, మన పాల్ హేమన్కి ఫీజులు ఎగిరిపోయినారు, చాలా భయపడిపోయినారు మన పాల్ హేమన్. అండ్ అక్కడ వార్నింగ్ ఇస్తుంటానే మంచిగా ఉంటారు నా జోలికో సైడ్ టైప్ కొంచెం మన పాల్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే ఎంకల్ నుంచి మన అంటే ఒకసారి థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. మన జిమీ ఊసో అండ్ మన జిమీ ఊసో వచ్చేసినారు. అండ్ బాస్ నిజంగా జిమీ ఊసో ఈరోజు కొంచెం స్ట్రాంగ్గా కనిపించినారు, ఎందుకంటే జిమీ ఊసో జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా పైన ఇద్దరు పైన చాలా భయంకరంగా స్టార్టింగ్లో అటాక్ చేసిన, అంటే బాగానే ఇచ్చి పడేసిండు బాస్ మన జిమీ ఊసో, బాగానే అటాక్ చేసి ఇద్దరు పైన. దాని తర్వాత స్టీల్ చైర్తో కొట్టినప్పుడు స్టీల్ చైర్ తీసుకొని స్టీల్ చైర్తో టామా టొంగా కొట్టినారు. అండ్ జేకబ్ ఫాటు కొట్టినప్పుడు అక్కడ ఎంత జేకబ్ ఫాటు కదా, సో అందుకని జేకబ్ ఫాటుకి ఎక్కువ దెబ్బలు తాకలే అనమాట. అండ్ జేకబ్ ఫాటు అటాక్ చేసినాడు మన జిమీ ఊసో పైన. అండ్ మన టామా టొంగా అండ్ జేకబ్ ఫాటు ఇద్దరు కలిసి జిమీ ఊసో పైన అటాక్ చేస్తుంటారు. స్టీల్ చైర్ మెడలో ఇరికిచ్చి మరి కొడుతూ ఉంటారు, ఇంజూర్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ అంతలోనే మళ్ళొకసారి అంటే ఇక్కడ క్రౌడ్లోకి వెళ్ళి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయింది కదా మన కొడి రోడ్స్ బ్రాల్లో. సో మళ్ళొకసారి కొడి రోడ్స్ వచ్చినారనమాట. కొడి రోడ్స్ వచ్చి జిమీ ఊసో కాపాడినారు అండ్ అటాక్ చేసినారనమాట. టామా టొంగా పైన అటాక్ చేసినారు, జేకబ్ ఫాటు పైన అటాక్ చేసినారు, జేకబ్ ఫాటుకి రింగ్ బయట పడేసినారు. సో అప్పుడే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు బాస్. నిజంగా ఒక హైలైట్ మూమెంట్ ఉండే అనమాట ఇది. అండ్ నిజంగా చాలా జోష్లో కనిపించినారు కొడి రోడ్స్ అండ్ బాస్. దాని తర్వాత వీళ్ళకి అంటే మన అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ అఫీషియల్స్ వీళ్ళందరూ ఏం చేసినా అంటే బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయినారు. అండ్ బ్యాక్ స్టేజ్ వీళ్ళు అటాక్ చేస్తుంటారు, అంటే మన అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పైన ఆఫీసర్స్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ మన ఎలే నైట్ వచ్చి వీళ్ళకి అంటే డోర్ బయట పడేసి అనమాట, వెళ్ళిపోయాడు అన్నట్టు తిట్టేసిండు అనమాట. ఎలే నైట్ నూకి పడేసిండు మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగాకి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయితే అయిపోయిండే. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన మిషన్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్వి ఒక మంచి మ్యాచ్ ఉండేనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన చెల్సీ గ్రీన్. అక్కడ మన పైపర్ నివిన్ అక్కడ రింగ్స్ ఉంటాయన్నమాట. సో అందుకే ఈ మ్యాచ్ గెలిచింది ఇంకెవరు కాదు మన చెల్సీ గ్రీన్. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఉండేనమాట. సో టైటిల్ రిటైన్ చేసుకుంది మన చెల్సీ గ్రీన్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, అక్కడ ఏమైందంటే మన చెల్సీ గ్రీన్ విన్నర్ అయిన తర్వాత మన మిషన్ చెల్సీ గ్రీన్ కాల్ పట్టుకుని అనమాట. అంటే రింగ్ బయట వెళ్తున్నారు ఆపరేషన్స్. అప్పుడే మన పైఫర్ రింగ్లో వచ్చి మన మిషన్ పైన అటాక్ చేసింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్వే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ప్రిటీ డెడ్లీ వర్సెస్ మన ఏంజెల్ అండ్ మన హంబెర్తో మధ్యలో మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఏంజెల్ అండ్ హంబెర్తో. సో నెక్స్ట్ మనకి ఎలే నైట్ వర్సెస్ మన సిన్స్కే నాకమురా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఉండే అనమాట ఈ మ్యాచ్. అండ్ బాస్ ఇందాక చెప్పినాం కదా, అంటే బ్యాక్ స్టేజ్ మన న్యూ బ్లడ్ లైన్కి అంటే మన ఎలే నైట్ నూకి పడేసినారు, డోర్ బయట నూకేసిన తిట్టేసినారు కదా. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే సైడ్లో కూర్చుంటారు ఏంది. సో వాళ్ళు ఏం చేసినారంటే ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి అటాక్ చేసినారు మన ఎల్ఏ నైట్ పైన. ఎస్ గైస్, ఈ మ్యాచ్లో వచ్చి వాళ్ళు అంటే ఇంటరప్ట్ చేసి అటాక్ చేసినారు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ వాళ్ళు బాగానే ఇచ్చి పడేసినారు మన ఎల్ఏ నైట్కి. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన కొడి రోడ్స్
అండ్ మన జిమి ఊసో అంటే ఇద్దరు వచ్చినారన్నమాట. వచ్చి మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా పైన అటాక్ చేసినారు. అండ్ వచ్చిన బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అక్కడ మళ్ళొకసారి అక్కడ మన స్మాక్ డౌన్ మ్యాచ్ అండ్ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చేసినారన్నమాట, సెక్యూరిటీ గార్డ్స్ అండ్ బాస్. అంతేకాదు అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, చూడు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు అండ్ మేము ఇక్కడ ఉన్నాం అన్నమాట. సో ఈ రోజే మన మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే పని అయిపోతుంది అని మన కొడి రోడ్స్ ఛాలెంజ్ చేసినారు. అండ్ అక్కడ మన స్మాక్ డౌన్ జనరల్ మ్యాచ్ నిక్ ఆల్డిస్ అక్కడ పక్కనే ఉండే కదా. సో అందుకే నిక్ ఆల్డిస్ ఏం చేసినాడు, సరే మీకు మ్యాచ్ కావాలా, సరే ఈరోజు మీరు ఫైట్ చేయండి అని ఆ మ్యాచ్కి అఫీషియల్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈ రోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో కొడి రోడ్స్ జిమి ఊసో వర్సెస్ జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా మధ్యలో ఒక మంచి మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ వర్సెస్ మన మోటార్ సిటీ మషిన్ గన్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంతేకాదు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన మోటార్ సిటీ మషిన్ గన్స్. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ WWE ఉమెన్స్ ఛాంపియన్ టిఫినీది. అండ్ బాస్ మన టిఫినీ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్స్గా చీర్ చేసినారు. అండ్ రింగ్లోనే ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగాయి అనమాట. అండ్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినా మన టిఫినీకి. అండ్ అది ఏంటంటే, సో టిఫినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నువ్వు లాస్ట్ వీక్ నీ దగ్గర ఉన్న మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు క్యాష్ ఇన్ చేసినావు అండ్ ఆ క్యాష్ ఇన్ సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు న్యూ మన WWE ఉమెన్స్ ఛాంపియన్స్, అందుకని కంగ్రాచులేషన్స్ అని అక్కడ కంగ్రాచులేషన్స్ చెప్పినారు. సో అప్పుడు మన టిఫినీ థ్యాంక్ యూ అని చెప్పి ఈ టిఫినీ టైం అని చెప్పి సో ఫ్యాన్స్ మంచిగా చీర్ చేసినారు. అండ్ టిఫినీ ఏమని చెప్పిందంటే, చూడండి నాకు ఎక్కువ టైం ఏం కాలేదు, మెయిన్ రోస్టర్లో డెబ్యూ చేసి ఒక సంవత్సరం అవుతుంది అన్నమాట. అండ్ నేను ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలిచాను అన్నమాట. ఇప్పుడు నేను ఉమెన్స్ ఛాంపియన్ ఫేవరెట్ సూపర్ స్టార్ కానీ ఒక బెటర్ ఛాంపియన్ అని ఈ టైప్లో మన టిఫినీ చెప్పింది. సో అప్పుడే అక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు నాజాస్ చాలా బులి చేసుకునే కదా ఈ టైప్లో చెప్పినప్పుడు, లేదు నాకు నాజాస్ ఎప్పుడు అలా ఏం చేయలేదు. మెయిన్ ఏంటంటే చూడండి, నేను నాజాస్కి ఫ్రెండ్ అనుకున్నాను, బట్ నాజాస్ నాకు ఒక స్టూపిడ్ అనుకున్నాను అనమాట. ఆ నాజాస్ అంత తెలివి లేదు అనుకుంది. అండ్ ఎందుకు అనుకుంది అంటే, నేను అలా అనుకోలా చేసినా అనమాట. అంటే ఇప్పుడు నాజాస్ అట్లా అనుకుంటానే కానీ నేను ఒక ఛాన్స్ ఉలాడి టైటిల్ తీసుకోగలను. సో అందుకనే నేను టైటిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు చెప్పండి అంటే ఓవర్ స్టూపిడ్ నేనా లేదా నాజాస్ అన్నట్టు మన టిఫినీ మాట్లాడింది. మా టిఫినీ ఇప్పుడు న్యూ ఉమెన్స్ ఛాంపియన్. సో అందుకని ఇప్పుడు మీరు నా పేరు ఏం కావాలంటే కొంచెం రెస్పెక్ట్ పెట్టి మాట్లాడాలి ఈ టైప్లో మన టిఫినీ చెప్తుండే. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది నాజాస్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మన నాజాస్ ఏమని చెప్పి అంటే, ఇప్పుడు నా టైటిల్ నాకు తిరిగి ఇచ్చేస్తే మంచిగా ఉంటాయని మన నాజాస్ చెప్పి మా టిఫినీకి, లేదంటే ఇప్పుడే నేను నీకు చంపేస్తాను, నీకు అర్థమవుతుందా, టైటిల్ నాకు ఇచ్చాను ఈ టైప్లో మన నాజాస్ చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏంది నువ్వు నాకు ఫూల్ అని చెప్తున్నావా? అండ్ నిజం చెప్పాలంటే నా వల్ల నువ్వు ఈరోజు ఇంత మంచి పొజిషన్ ఉన్నావు, అర్థమవుతుందా, నేను నీకు రెడీ చేసినాను. అండ్ నాజాస్ అక్కడ రింగ్ సైడ్ వచ్చేసి ఏమని చెప్పాను, ఇప్పుడు టిఫినీ టైం కదా, సో ఇప్పుడు నీ టైం అయిపోయింది, నా టైటిల్ నాకు ఇచ్చేయని చెప్పింది అనమాట నాజాస్. అప్పుడు ఎంట్రీ అయిపోయి మన బేల్ ఇది. అండ్ ఏంటంటే అక్కడ లైన్ బై లైన్గా మన ఉమెన్ సూపర్ స్టార్స్ అక్కడ చాలామంది వచ్చేసినారన్నమాట. లైక్ అక్కడ మన నేయోమి, బియాంకా బెలేర్ వచ్చినారన్నమాట. అండ్ బాస్ వచ్చిన బ్రాల్ వీళ్ళ జరిగింది. సో అందుకనే బాస్ మన నిక్ ఆల్డిస్ ఏం చేసినారంటే, ఇప్పుడు ఇమీడియట్ ఒక ఫేటల్ 4 మ్యాచ్ పెట్టేసినారు. అండ్ ఈ ఫేటల్ 4 మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఆల్ టిఫినీతో ఫైట్ చేస్తారనమాట ఫర్ మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ అని ఈ టైప్లో మన నిక్ ఆల్డిస్ చెప్పేసినారనమాట. సో అందుకని మనకి ఒక ఫేటల్ 4-వే మ్యాచ్ బి మనకి చూడడానికి దొరికింది. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవ్వరు కాదు, మన బేలీ. ఎస్ బాస్, మన బేలీ గెలిచింది అన్నమాట ఈ మ్యాచ్లో. అండ్ ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, నెక్స్ట్ వీక్ ఇలా మధ్య టిఫినీ వర్సెస్ బేలీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది బాస్. సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ అండ్ మన జిమి ఊసో, బిగ్ జిమి వర్సెస్ జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే, ఎలా మొదలు వచ్చింది ఈ మ్యాచ్లో బాగానుండే ఈ మ్యాచ్. బట్ గాయ్స్ ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే, మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారన్నమాట. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అండ్ కొడి రోడ్స్ మధ్యలో ఒక చిన్న బ్రాల్ జరిగిందనమాట. దానివల్ల అక్కడ మన జిమి ఊసో రింగ్ సైడ్ ఉండిపోయినారు. అండ్ అక్కడ ఏమైందంటే లాభం లేపేసినారు జేకబ్ ఫాటు, టామా టొంగా, అండ్ అది ఇచ్చి పడేసినారు జిమి ఊసోకి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా. ఓకే, మన జిమి ఊసో అక్కడ ఓడిపోయినారు. కొడి రోడ్స్ అయితే కెవిన్ ఓవెన్స్తో ఫైట్ చేస్తే అక్కడ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయింది అనమాట. ఒక మంచి బ్రాల్ జరిగింది మనకి ఇలా మధ్యలో, ఒక మంచి బ్రాల్ చూడడానికి, అంటే ఇలా మ్యాచ్ తర్వాత అవి మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి అనమాట ఇలా మధ్యలో. అండ్ వీళ్ళు ఫైట్ చేస్తా వీళ్ళు క్రౌడ్ వెళ్ళిపోయినారనమాట. అక్కడ మొత్తం ప్రొడక్షన్ మొత్తం సామాన్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ టేబుల్ ఉంటుంది. అండ్ టేబుల్ పైన మన
కొడి రోడ్స్ నొక్కి పడేసినారు. అండ్ మన కొడి రోడ్స్ పడ్డారనమాట. మన టేబుల్ పైన ఫస్ట్ మన కెవిన్ ఓవెన్స్ పడ్డారు, దాని తర్వాత మన కొడి రోడ్స్ పడ్డారు అనమాట. సో ఒక మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే బాస్ ఫైనల్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ కావచ్చు. ఎందుకంటే నేను నైట్ నుంచే ఒక మన మిస్టర్ నిక్ మ్యాన్ది ఒక కేసు ఖతం అయిపోయిందంట. కొన్ని కేసెస్ ఉండే, సో ఆ కేసెస్ ఖతం అయిపోయిందంటే 3 years తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయిన ఆ కేసు నుంచి అని ఈ టైప్లో మన మిస్టర్ నిక్ మ్యాన్ చెప్పినారనమాట. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఆ కేసు అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆ కేసు పైన డీటెయిల్స్ ఎక్కువ ఏం రాలేదు, బట్ 2 రకాల రూమర్స్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే మేబీ మన మిస్టర్ నిక్ మ్యాన్ అదే కేసు గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. అదే ఒక అమ్మాయి జీవితం కొంచెం మీరు అర్థం చేసుకోండి ఇక. సో ఇప్పుడు ఆ కేసు కావచ్చు లేదా ఇంకో కేసు కావచ్చు. ఎందుకంటే మన మిస్టర్ నిక్ మ్యాన్ పైన ఓన్లీ ఒక కేసు కాదు, చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. సో వేరే కేసు కావచ్చు. సో వేరే కేసు గురించి మాట్లాడుతున్నారేమో అని ఈ టైప్లో 2 రకాల రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ రకంలో రూమర్ వచ్చినాయింది, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారి ఈ న్యూస్ బయటికి రాగానే, అంటే ఇప్పుడు మన మిస్టర్ నిక్ మ్యాన్ కేసు ఖతం అయిపోయిందని ఈ న్యూస్ బయటికి రాగానే ఇక మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఇక ఒకటి ఆలోచిస్తున్నారు. అండ్ అది ఏంటంటే ఇక మన బ్రాక్ లెస్నర్ ఈ రాయల్ రంబల్ వచ్చేయాలి, రిటర్న్ చేయాలని ఇదే ఆలోచిస్తున్నారు అన్నమాట. సో బాస్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే నేనైతే మీ అందరికీ ముందే చెప్పినాను. అండ్ అది ఏంటంటే బాస్ చూడండి, మన అంటే ఐ థింక్ నేను ఒక 1-2 months నుంచి చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే మన బ్రాక్ లెస్నర్ అంత మంచిగా ఉంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ లేదా రాయల్ రంబల్ కావచ్చు, రాయల్ రంబల్ వచ్చే ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయని చెప్పినాను. అండ్ ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే స్టిల్ మన బ్రాక్ లెస్నర్ ఈ రాయల్ రంబల్లో కనిపించే ఛాన్సెస్ స్టిల్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మిస్టర్ నిక్ మ్యాన్ కేసు అయితే నేను అయిపోయిందని ఈ టైప్లో అప్డేట్ వచ్చింది, బట్ రూమర్స్ మనకి ముందు నుంచి వస్తున్నాయి. అండ్ బ్రాక్ లెస్నర్ పేరు వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో రోమన్ రేన్స్ అంటే ఫైట్ చేస్తున్నప్పుడు మన సోలో అక్కడ మన బ్రాక్ లెస్నర్ పేరు చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు అక్కడ మైకల్ కోల్ కామెంటరీలో. సో బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ చేస్తున్నారు. సో ఎక్కడో గుడ్ సైన్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కన్ఫామ్గా చెప్పలేం, బట్ ఒక 50% అనుకోండి, ఛాన్సెస్ జస్ట్ కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ అది ఏంటంటే అంత మంచిగా ఉంటే మన బ్రాక్ లెస్నర్ ఈ రాయల్ రంబల్లో రిటర్న్ చేయొచ్చు. అండ్ మిస్టర్ నిక్ మ్యాన్ కేసు డీటెయిల్ పైన నాకు ఇంకా కేసు అయితే అయిపోయిందంట 3 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు ఆ ఎగ్జాక్ట్ ఆ కేసు పైన ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీద ఇంకా కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ రూమర్స్ ఏంటంటే మేబీ ఈ కేసు వేరే కేసు కావచ్చు, ఆ అమ్మాయి కేసు కాదు, మేబీ వేరే కేసు కావచ్చు ఈ టైప్లో చెప్తున్నారు. సో చూద్దాం, ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను అప్డేట్ ఇచ్చేస్తాను. సో మన ఛానల్ మీరు యాక్టివ్ ఉండండి. అండ్ మీరు మన వీడియోస్ కంటే మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రమే కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.